అమరావతి చట్టబద్ధత తీర్మానాల్లో వైసీపీ సభ్యులు పాల్గొనకుండా తప్పు చేశారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు రావాలని ఉన్నా జగన్ అడ్డుకుని ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 3 రాజధానుల డెసిషన్స్ తో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు చట్టబద్ధత రైతులకు భరోసా కలుగుతుందంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈరోజు చట్టసభ అసెంబ్లీలో చట్టబద్ధ సంబంధించిన తీర్మానం చేయడం పైన ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో మాట్లాడదాం. సార్, ఈరోజు అమరావతి రాజధానికి సంబంధించిన కీలక అడుగుపడింది, చట్టబద్ధ సంబంధించిన తీర్మానం చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ తీర్మానం ఏంటంటే 2014 స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్కి అమెండ్మెంట్ గురించి తీర్మానం చేయటం జరిగింది. ఇదివరకు క్యాపిటల్ అనేది అమరావతి అని చెప్పి దాంట్లో లేదు బైఫర్కేషన్ యాక్ట్లో, ఎందుకంటే అప్పటికి డిసైడ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏ విధమైన ఫ్యూచర్లో ఇబ్బందులు పడకూడదు అంటే ఎవరు కూడా ఇట్లా చేయరు. ప్రభుత్వం మారిపోతే క్యాపిటల్ మారిపోయినట్టు, లేకపోతే అది చాలా దురదృష్టకరమైన విషయం. అది ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవడు చేయడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు 2019లో. ఏదైతే మనము ఏమీ తెలియనటువంటి పరిస్థితి, ఏమీ అక్కడ మన రాష్ట్రానికి ఏ నిధులు ఏమీ లేనటువంటి సిచ్యువేషన్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ ద్వారా మనము ల్యాండ్ తీసుకుని ఇక్కడ నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతో రైతుల్ని అడిగితే ఆయన పైన ఉన్న నమ్మకంతో 34,400 ఎకరాలు ల్యాండ్, అంటే చిన్న విషయం కాదు, ప్రపంచంలో కూడా ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో, అట్లాగే నారాయణ గారు గౌరవనీయులైన మంత్రివర్యులు ఆయన మీద కూడా నమ్మకం ఉంచి రైతులు అంత ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నానా ఇబ్బందులు గురి అయ్యారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు అత్యంత దారుణంగా మోసపోయింది రైతాంగం. ఇక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో చాలామంది ఆరోగ్యం పాడైపోయింది, కొంతమంది సూసైడ్ కూడా. ఈ రోజు జరిగినటువంటి ఈ కీలక అంశానికి తీర్మానం మీద వైసీపీ సభ్యులు హాజరు కాకపోవడం ఎలా చూస్తారు? వైసీపీ సభ్యులు వాళ్ళకి మినిమం హాజరు అవ్వాల్సిన నెసెసిటీ ఉంది, మినిమం నైతిక బాధ్యత. ప్రజలు మీ వాయిస్ ఏదైతే ఉందో, ఒకవేళ మీకు ఇది ఇష్టం లేదు మీరు వచ్చి చెప్పండి, ఇది ఇష్టం లేదు మాకు కుదరదు అని చెప్పి, అంతేగాని రాకుండా ఉండి చేయటం అనేది తప్పు. అండ్ డెఫినెట్గా ఇది కేవలము దాంట్లో కూడా ఎమ్మెల్యేస్ రావాలని ఉండవచ్చు, మనసులో రావాలని ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చెప్పు చేతల్లో ఉండాలి కాబట్టి వారు వచ్చి ఉండరని చెప్పి నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. అంటే ఒకవేళ వస్తే అమరావతికి మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతాము అనే ఆ కారణంతోనే రావాలేదనుకుంటారు. అంతే కదా, మరి దానికి అర్థం ఏముంది? అంతకుముందు కూడా రావటం లేదు వాళ్ళు. కనీసం ఇటువంటిది ఇంపార్టెంట్ అయిన విషయం. ఇప్పుడు బయట ఉండి మేము ఎప్పుడు అమరావతికి మద్దతు ఇస్తామని చెప్పే బదులు అసెంబ్లీకి వచ్చి మేము ఇక్కడ అమరావతికి మద్దతు ఇస్తున్నాము, మేము ఈ అమెండ్మెంట్ని పూర్తిగా, ఈ తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నామని చెప్తే వాళ్ళ గౌరవం పెరిగేది. అంతేగాని అలా రాకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఫైనల్గా ఉత్తరాంధ్ర వాసులు కూడా అమరావతి రాజధాని కావాలని ఇంతకుముందు సభలో ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మీరు ఉత్తరాంధ్ర వాసి డెఫినెట్గా మనం డెవలప్మెంట్ విశాఖపట్నంలో అత్యంత అద్భుతమైన డెవలప్మెంట్ వస్తుంది. అట్లాగే చుట్టుపక్కల ప్రాంతం ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి అవుతుంది. అమరావతి క్యాపిటల్ డెఫినెట్గా రైతుల దగ్గర ఎప్పుడైతే 2015లో జనవరి 2015లో రైతుల దగ్గర నుంచి మనం ల్యాండ్ తీసుకున్నామో అప్పుడే అమరావతి క్యాపిటల్ అయిపోయినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది. డెఫినెట్గా అమరావతి ఈజ్ గోయింగ్ టు బి ది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ ఇన్ ఇండియా, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అమరావతి ఇండియాలోని ఒక అతిపెద్ద క్యాపిటల్ కాబోతుందంటూ విష్ణుకుమార్ రావు చెప్తున్నారు. వైసీపీ సభ్యులు వస్తే ఖచ్చితంగా మద్దతు ఇచ్చిన వాళ్ళు అయ్యేవాళ్ళు, కానీ ఈరోజు రాకపోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అమరావతికి వ్యతిరేకులుగానే ఉన్నట్లుగా చూడాల్సిన అవసరం ఉందంటూ విష్ణుకుమార్ రావు చెప్తున్నారు. ఏదేమన్నప్పుడు ఇది చాలా కీలకమైన అంశం. రాష్ట్రానికి అమరావతి అనే కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి అందరూ కూడా స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి.